అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అర్జున, మధ్యలో యోగాభ్యాసమును ఆపిన యోగి మరుజన్మలో శ్రీమంతులు, జ్ఞానులు, యోగుల ఇంట్లో పుడతాడు. అటువంటి జన్మ పొందిన తర్వాత అతడు కిందటి జన్మలో తాను ఎక్కడ యోగాభ్యాసం ఆపాడో అక్కడి నుండి మొదలు పెడతాడు. ఎందుకంటే అతని వెంట అతని వాసనలు అంటే బుద్ధి, సంస్కారము అతని వెంటే వస్తాయి. అంతకు ముందు జన్మలో ధ్యానం అభ్యాసం చేశాడు కాబట్టి మరుజన్మలో కూడా అదే ధ్యానమును కొనసాగిస్తాడు. జ్ఞాన సిద్ధికి, యోగం సంపూర్ణంగా సిద్ధించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఈ జన్మలోనే ధ్యాన యోగంను అవలంబించాలి. ఎంతవరకు చేయగలమో అంతవరకు అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం మరుజన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచి జన్మ లభిస్తుంది. ఆధ్యాత్మిక బుద్ధి పుడుతుంది. మనం ధరించినది స్థూల దేహం అయితే మనలో ఉన్న మనోబుద్ధి అహంకారములు సూక్ష్మదేహం. మనం చేసే పాపపుణ్యాలు ఈ సూక్ష్మదేహమును అంటిపెట్టుకుని ఉంటాయి. స్థూల దేహం మరణించిన తర్వాత ఈ సూక్ష్మదేహం ఆ జన్మ వాసనలను తనతో కూడా అంటిపెట్టుకుని వెళుతుంది. మరుజన్మలో తన అభ్యాసమును కొనసాగిస్తుంది అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ బంధువుల మీద, ఆస్తి, ధనము మీద మమకారం తగ్గించుకోవాలి. ఈ ప్రపంచమే సర్వస్వము, సుఖమయము అనే అజ్ఞానమును వదిలిపెట్టి నేను వేరు, ఈ దేహము వేరు అనే భావన కలిగి ఉండాలి. ఆత్మను గురించిన జ్ఞానమును పెంపొందించుకోవాలి. ధ్యానము, భగవన్నామస్మరణ, శాస్త్ర పఠనము, పరోపకారము, సమాజ సేవ చేయాలి. మనం ఎంత చేస్తే అంత పుణ్యం మనకు వస్తుంది. అది మరుజన్మకు కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే అంతా చేయగలమా లేదా అనే సంశయం వదిలిపెట్టి చేయగలిగినంత చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రతి మానవుని కర్తవ్యం.